దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 8వ మాట నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధ కలిగి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆ వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభువు పేట మీకు తెలియజేస్తా ఉన్నాను. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 55 వర్స్ 8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్. దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట, మనము శ్రద్ధ కలిగి గ్రహించి వినవలసిన మాట ఏంటనంటే, దేవుని బిడ్డలారా, నా బిడ్డలారా, నా తలంపులకి మీ తలంపులకి చాలా వ్యత్యాసం ఉన్నది. నా తలంపులు మీ తలంపుల్లా ఉండవు. నా ఆలోచన విధానం మీ ఆలోచన విధానంలా ఉండదు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ మాటలో మనం చూడగలిగితే, మనలో కార్యసాధకమైన తన మహాశక్తి చొప్పున మనం అడుగుదానికన్నా ఊహించదానికన్నా అత్యధికంగా చేయగల శక్తిమంతును మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఏ రోజు కూడా నేను అనుకున్నట్లు అవ్వట్లేదు, నేను అనుకున్నట్లు ఏ పని జరగట్లేదు, నేను నా బిడ్డల పట్ల ఎలా అనుకుంటున్నాను, నా భవిష్యత్తు పట్ల నేను ఎలా అనుకుంటున్నాను, నా జీవితంలో ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఏది సాధ్యపడట్లేదు అని చాలామంది చాలాసార్లు దుఃఖపడతారు. నేను అంటున్నాను, దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఏనాడు నువ్వు కృంగిపోవద్దు దేవుని బిడ్డ. ఎందుకనంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తలంపు చాలా గొప్పది. దేవుడు నీ కొరకు ఉంచిన ఆశీర్వాదము కానీ, ఆయన నీ కొరకు ఆలోచిస్తున్న విధానం కానీ చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నీతిగా బ్రతికితే ఏమాత్రం ఉపయోగం లేదు, అనీతిమంతుడికి అన్యాయంగా బ్రతికినోడికి అన్నీ బాగా జరుగుతున్నాయి, నీతిగా బ్రతికితే ఏమి లాభం నాకు అని చాలా మంది అనుకుంటారు. అన్యాయంగా సంపాదించే సంపదే గొప్పది, నీతిగా నాకు వచ్చే రాబడి ఏమాత్రం, అది ఏ ఆశీర్వాదం నాకు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పమంటారా? దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినా సరే తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమేం కాదు, నీతిమంతుడు పక్షాన దేవుడు తోడై ఉంటాడు. యోసేపు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, సొంత తండ్రి, అన్నదమ్ములు, కుటుంబము, సొంత ఊరు అంతా దూరం అయిపోయింది, కానీ ఏ నీతిని నమ్ముకొని ఏ దేవుణ్ణి అయితే తను పట్టుకున్నాడో ఆ దేవుడు, ఆ నీతిమంతుడైన దేవుడే చివరి వరకు తనకు తోడైండి గొప్ప హెచ్చింపునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మామిడి తోట ఉందనుకోండి, ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో దాని మీదకే రాళ్ళు వెళ్తాయి. ఫలము లేని చెట్ల మీదకి రాళ్ళు ఎప్పుడు వెళ్ళవు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ లోకంలో నువ్వు అభివృద్ధి పొందినప్పుడు, నీవు వృద్ధి పొందినప్పుడు, నీవు మేలు పొందినప్పుడు నీ మీదకు అనేక రకాలమైన రాళ్ళు వేయబడతాయి. అనేక రకాలమైన నిందలు, అవమానాలు, నష్టాలు, కష్టాలు, దుఃఖము ఎదురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ ఆ ఫలము ఇచ్చే చెట్టు మీదకే, దేవుని బిడ్డలారా, రాళ్ళు వెళ్తాయి. ఎందుకు వెళ్తున్నాయి? ఫలం ఉంది కాబట్టి. కాయలు లేని చెట్ల మీదకి ఏ రాళ్ళు వెళ్ళవు. ఫలము ఉన్న కాయలు, ఫలమునిచ్చిన కాయలు ఉన్న చెట్టు మీదకి ఏం వెళ్తాయి? రాళ్ళు వెళ్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీవు ఎదుగుతున్న విధానాన్ని చూసి వారు పై మాటలు చెప్పి నిన్ను పొంగించి, వాళ్ళు లోపల మాత్రం అసూయపడే మనుషులు చాలామంది ఉంటారు. కానీ నీ ఎదుగుదల చూసి ఆనందించే దేవాది దేవుడు ఒకరు అంటూ నీకున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీ ఎదుగుదలను చూసి ఆనందించే దేవుడు, ఏ కల్మషము లేని ప్రేమతో ప్రేమించిన దేవుడు,
నీవు అభివృద్ధి పొందితే, నీవు వృద్ధి పొందితే, నీవు ఆశీర్వదించబడితే, నీవు ఘనత నొందితే ఆయనకి ఆనందం. ఎందుకంటే సృష్టించిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. సృష్టించిన దేవునికి నీ పట్ల ఒక తలంపు ఉన్నది దేవుని బిడ్డ. ఆ తలంపును నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. నేను ఇంత మంచిగా ఆలోచిస్తున్నాను, ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, నాకేమీ జరగట్లేదని ఏ రోజు అనుకోకు. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు నీ కోసం ఆలోచిస్తున్న ఆలోచన కానీ తలంపు కానీ చాలా గొప్పది. ఏనాడు కృంగిపోకు, ఏనాడు నిరుత్సాహం చెందకు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆయన నిన్నే మాత్రం కూడా విడిచిపెట్టలేదు, ఆయన నిన్నే మాత్రం కూడా మరువలేదు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. చాలా మంది బాధపడుతూ ఉంటారు, నన్ను అందరూ కూడా దేనికి పనికిరాను, దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు అంటున్నారని. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. దేనికి పనికిరాడు, దేనికి పనికిరాడు అన్నవాడు దేవునికి పనికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి పనికి వస్తా. హల్లెలూయా. కోడెల, ఎడ్ల, మేకల రక్తం ద్వారా పాప క్షమాపణ లేదు. పరిశుద్ధ రక్తము చిందించబడితేనే మనకి రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణ, గొప్ప రక్షణ మనకు దొరికింది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది వీడి తల మీద రూపాయి పెడితే 5 పైసలు కూడా వీడిని ఎవడు కొనరంట. నా యేసయ్య తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి నన్ను నిన్ను కొనుక్కున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంచుకొనక ఎన్నిక లేని వారినైనా మనల్ని ఆయన స్వీకరించి కొనుక్కున్నాడు దేవుని బిడ్డలారా. ఎంత విలువ కట్టగలవు ఆయన పరిశుద్ధ రక్తానికి, ఎంత విలువ కట్టగలవు ఆయన పవిత్రమైన రక్తానికి. హల్లెలూయా. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవుడు నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నా గుర్తింపు నా దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. నా గుర్తింపు నా దేవుని దగ్గర ఉంది. మనుషులు ఇస్తే వచ్చేది కాదు గుర్తింపు, దేవుడిస్తే వచ్చేది గుర్తింపు, దేవుడిస్తే వచ్చేది ఘనత, దేవుడిస్తే వచ్చేది ఆశీర్వాదం, దేవుడిస్తే వచ్చేది హెచ్చింపు. హల్లెలూయా. ఐఎమ్ నథింగ్ వితౌట్ జీసస్. నేనేమాత్రం కాదు, నేనేమీ లేను అసలు యేసయ్య లేకపోతే. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి వారి బ్రతుకులైనా మార్చే శక్తి గల దేవుడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదివిన యెషయా 57:8 నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. ఇది యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతున్న మాట. అంటే దేవునికి నీ పట్ల ఒక గొప్ప తలంపు ఉన్నది. హల్లెలూయా. నీ ఆలోచనే నా తలంపే గొప్పదని నువ్వు చాలాసార్లు అనుకుంటావు, కానీ దేవుడు నీకన్నా గొప్పగా ఆలోచిస్తున్నాడు నీ కోసం. హల్లెలూయా. నీవు కలిగి ఉన్న ప్రణాళిక కన్నా ఆయన యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంది నీ పట్ల. అది చాలాసార్లు మనం అర్థం చేసుకోవట్లేదు. ఇంకెంత ఆలస్యం, ఇంకెంత నేను వేచి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు అనుకోలేదే, గోతిలో వేయబడినప్పుడు అన్నలు అమ్మేశారు. నిందల అవమానాలు ఎదురయ్యి చెరసాల్లో వేయబడ్డాడు. ఏ రోజు కూడా ఏంటయ్యా నీ తలంపు నా పట్ల, ఇదా నా పట్ల నీకున్న తలంపు అని ఏ రోజు అనుకోలేదు. తను నమ్మిన ఒకే ఒక నమ్మకం ఏంటంటే, నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఇలాంటి శోధనలు ఎన్ని ఎదురైనా సరే, నేను నమ్ముకున్న నా దేవుడు నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి ఆయన నాకు ఒక దినము ఖచ్చితంగా హెచ్చింపిస్తాడు అని నమ్మాడు. హల్లెలూయా. అట్టి రీతిగానే ఆమేన్. నీతిమంతుకి కలుగు ఆపదలు అనేకాలు ఉంటాయి. ఆమేన్. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు హెచ్చించినప్పుడు దాన్ని ఆపే శక్తి మరి దేనికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నతమైన శిఖరాల మీద కూర్చోబెట్టే దేవుడు నా దేవుడు. ఆమేన్. ఈరోజు నమ్ముతావా? ఈరోజు విశ్వసిస్తావా? ఈరోజు ఆ దేవుని ప్రేమను రుచి చూసినట్లయితే నీ పట్ల ఆయన తలంపు గొప్పగా ఉన్నదన్న సంగతి గుర్తుపెట్టుకో. నీ పట్ల ఆయనకున్న ఆలోచన గొప్పదన్న సంగతిని గుర్తుపెట్టుకో. ఆయన నీ కోసం దాచి ఉంచిన మేలు చాలా గొప్పదని గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ. ఆమేన్.